Good morning, children. Third class EVS. EVS means Environmental Studies. Today we are going to learn about Unit 1, Chapter 1, Living and Non-Living Things. Living and Non-Living Things. Day 5. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? లివింగ్ థింగ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. లివింగ్ థింగ్స్కి ఏం కావాలి? ఎయిర్, ఫుడ్ అండ్ వాటర్. ఎందుకు కావాలి? ఎయిర్ ఎందుకు కావాలి? బ్రీతింగ్ తీసుకోవడానికి ఎయిర్ కావాలి. ఫుడ్ అండ్ వాటర్ ఎందుకు కావాలి? ఎనర్జీ కోసం అండ్ గ్రో అవ్వడం కోసం కావాలి. లివింగ్ థింగ్స్ అన్నిటికీ కూడా రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదమ్మా. వాటి యొక్క యంగ్ వన్స్కి బర్త్ అనేది ఇస్తుంది. నాన్ లివింగ్ థింగ్స్ అనేవి బర్త్ ఇస్తుందా? ఇవ్వదు కదా. ఒక కార్ ఇంకొక కార్కి బర్త్నివ్వడం ఎప్పుడైనా చూసామా మనం? లేదు కదా. ఎందుకని? నాన్ లివింగ్ థింగ్స్ అన్న వాటికి రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఉండదు. నాన్ లివింగ్ థింగ్స్ అన్నవి గ్రో అవుతాయా? అవ్వవు కదా. ఎలా ఉన్నాయో అదే సైజులో ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది, కానీ అవి గ్రో అవ్వడం అనేది జరగదు. లివింగ్ థింగ్స్ గ్రో అవుతాయమ్మా? గ్రో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్నే తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉంటారు అండ్ వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ఎలా ఉంటారు? డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, పెరుగుతూ ఉంటారు. ఓకేనా అమ్మా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మోస్ట్ లివింగ్ థింగ్స్ కెన్ మూవ్. మోస్ట్ లివింగ్ థింగ్స్ కెన్ మూవ్. లివింగ్ థింగ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. వీ కెన్ హాప్, స్కిప్, జంప్, రన్ అండ్ వాక్. మనం ఒంటికాలతో నడుస్తుంటాం కదమ్మా, గెంతుతూ ఉంటాం, స్కిప్ చేస్తాం అండ్ జంప్ కూడా చేస్తాం కదా. రన్ చేస్తాం అంటే పరిగెడతాం అండ్ వాకింగ్ కూడా చేస్తాం. బట్ అవర్ టాయ్స్ కెనాట్ రన్ ఆర్ జంప్. మనం ప్లే చేసుకునే టాయ్స్ అవి ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా రన్ చేయడం కానీ జంప్ అవ్వడం కానీ చూసామా మనం? లేదు. ఎందుకని? ఎందుకంటే అవి నాన్ లివింగ్ థింగ్స్ కాబట్టి అవి కథలో వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అనేది మూవ్ అవ్వడం జరగదు. దే కెన్ మూవ్ ఓన్లీ విత్ అవర్ హెల్ప్. ఒకవేళ అవి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం మూవ్ చేస్తేనే కానీ అవి మూవ్ అవ్వవు. ఇప్పుడు రిమోట్ కార్స్ అవి ఎగ్జాంపుల్గా తీసుకుంటే అవి ఏంటమ్మా? మనం కంట్రోల్ చేస్తేనే కానీ, రిమోట్ కంట్రోల్ చేస్తేనే కానీ అవి మూవ్ అవ్వవు కదా. వాటంతటా అవి మూవ్ అవ్వవు. యానిమల్స్ టు వాక్ అండ్ రన్. యానిమల్స్ కూడా వాక్ చేస్తాయి అండ్ రన్ చేస్తాయి. ఎలా రన్ చేస్తాయి అవి? విత్ ద హెల్ప్ ఆఫ్ లెగ్స్. వాటి యొక్క లెగ్స్తో వాక్ చేస్తాయి అండ్ రన్ చేస్తాయి. బర్డ్స్ ఫ్లై. బర్డ్స్ ఫ్లై చేస్తాయి కదమ్మా, గాల్లో ఎగురుతూ ఉంటాయి కదా. ఎలా? వాటి యొక్క హెల్ప్ ఆఫ్ వింగ్స్. వింగ్స్ తోటి అవి గాల్లో ఎగురుతూ ఉంటాయి. ఫిష్ స్విమ్. ఫిష్ కూడా స్విమ్ చేస్తుంది. ఎలాగా? వాటి యొక్క గిల్స్ ఉంటాయి కదమ్మా, వాటితోటి స్విమ్ అనేది చేస్తుంది. లివింగ్ థింగ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. నాన్ లివింగ్ థింగ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వవు. ఓకేనమ్మా? నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద లివింగ్ థింగ్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. మోస్ట్లీ లివింగ్ థింగ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. సమ్ లివింగ్ థింగ్స్ లైక్ ప్లాంట్స్ కెనాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. కొన్ని ప్లాంట్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వవు. మనం మూవ్ చేస్తేనే కానీ అవి మూవ్ అవ్వవు. బట్ దే షో మూమెంట్ ఆఫ్ దేర్ పార్ట్. అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వవు, కానీ మూమెంట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ సన్ఫ్లవర్ ఆల్వేస్ ఫేసెస్ ద సన్. సన్ఫ్లవర్ తెలుసు కదమ్మా, అది ఎప్పుడూ కూడా ఫేసింగ్ అనేది, దాని యొక్క ఫేసింగ్ అనేది సన్కి చూపిస్తుంది అనమాట. ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది చూడండి అమ్మా. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, సన్ఫ్లవర్. సన్ ఎక్కడుంది? సన్ రైట్ సైడ్ ఉంటే సన్ఫ్లవర్ యొక్క ఫేసింగ్ కూడా రైట్ సైడ్ ఉంది. నెక్స్ట్ ఇది సన్ఫ్లవర్ అనేది మిడిల్కి ఉంది, సన్ యొక్క ఫేసింగ్ మిడిల్లో ఉన్నది. సన్ఫ్లవర్ యొక్క ఫేసింగ్ ఎటున్నది? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది. సన్ యొక్క ఫేసింగ్ కూడా లెఫ్ట్ సైడే ఉంది కదా. సన్ ఎటైతే ఫేసింగ్ ఇస్తుందో సన్ఫ్లవర్ కూడా ఫేసింగ్ అనేది అలానే ఇస్తుంది, మూమెంట్ ఇస్తుంది. కానీ వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ప్లాంట్స్ అనేవి మూవ్ అవ్వవు. ఓకేనమ్మా? టచ్ మీ నాట్ ప్లాంట్ షోస్ మూమెంట్ బై క్లోజింగ్ ఇట్స్ లీవ్స్ వెన్ టచ్డ్. టచ్ మీ నాట్ ప్లాంట్స్ తెలుసు కదమ్మా, మనం ముట్టుకుంటే ముడుచుకుపోయే ప్లాంట్స్. అవి కూడా మూమెంట్ ఇస్తుంది. ఎలాగా? మనం ముట్టుకున్నప్పుడు అవి దగ్గరికి ముడిచిపోతాయి, అలానే మూమెంట్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్, ఇక్కడ చూడండి, టచ్ మీ నాట్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదమ్మా మనకి. మనం ముట్టుకుంటే ఎలా ఉంటున్నాయి? అవి దగ్గరికి ముడుచుకుపోతున్నాయి. ద లీవ్స్ ఆఫ్ ద టచ్ మీ నాట్ ప్లాంట్ క్లోజ్ వెన్ టచ్డ్.
మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో అవి టచ్ మీ నాట్ ప్లాంట్స్ అనేవి దగ్గరికి, ఆ లీవ్స్ అనేవి దగ్గరికి ముడుచుకుపోతాయి అనమాట. అలా మనకి మూమెంట్ అనేది ఇస్తుంది అది. నెక్స్ట్, ఏ కార్ డస్ నాట్ మూవ్ ఆన్ ద రోడ్. కార్ అనేది మనం మూవ్ చేస్తేనే కానీ మూవ్ అవ్వదు కదా, బట్ ఇట్ రిక్వైర్స్ అవర్ హెల్ప్ టు డూ సో. వాటంతటా అవి మూవ్ అవ్వవు. మనం కార్ డ్రైవ్ చేస్తేనే కానీ అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వదు. థింగ్స్ లైక్ మౌంటైన్స్, బిల్డింగ్స్ కెనాట్ మూవ్. ఇప్పుడు మౌంటైన్స్, బిల్డింగ్స్ చూస్తాం కదమ్మా, అపార్ట్మెంట్స్ అవి ఉంటాయి. అవి మనం వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ చేయాలంటే మూవ్ అవుతాయా? అవ్వవు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందంటే మనకి ఇక్కడ నచ్చలేదు అని చెప్పేసి ఇంకొక ప్లేస్లో పెట్టుకుందామంటే అది మూవ్ చేయగలమా మనం? లేదు. అలానే ఉంటాయి కదా. దీస్ ఆర్ ఆల్ నాన్ లివింగ్ థింగ్స్. ఇవన్నీ ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వవు. ఓకేనా అమ్మా? నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ మూవ్ ఆన్ దేర్ ఓన్. మనం మూవ్ చేస్తేనే మూవ్ అవుతాయి నాన్ లివింగ్ థింగ్స్ అన్నవి, లేదంటే అవి మూవ్ అవ్వవు. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.